అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టుండాలంటారు పెద్దలు. సర్వేలో సూపర్ మ్యాన్ ఆరా మస్తాన్ ఏపీ ఎన్నికలపై గోడకు బదులు తడిక కట్టారు. కూటమి గాలికి అది కాస్త అడ్రస్ లేకుండా ఎగిరిపోయింది. ఆరా మస్తాన్ కాస్త పోరా మస్తాన్ అయ్యాడు. ఏపీ ఎన్నికలపై ఆరా మస్తాన్ చెప్పిన జోస్యానికి అసలు ఫలితాలకు మధ్య ఏమాత్రం పొంతం లేదు. దీంతో సోషల్ మీడియాలో మస్తాన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం టీడీపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నప్పుడు కూడా మస్తాన్ మంకుపట్టు వీడలేదు. తన అంచనాలే నిజమవుతాయని గట్టిగా చెప్పాడు. రియల్ రిజల్ట్ దెబ్బకు మస్తానిక సర్వేల జోలికి పోడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితమైన అంచనా వేసిన మస్తాన్ ఏదో ప్రయోజనం ఆశించే ఏపీ ఎన్నికలపై అడ్డుగోలు లెక్కలు ఇచ్చారని విమర్శిస్తున్నారు. ఏపీలో టీడీపీ లీడ్ చేస్తున్న కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో అత్యధికంగా చెప్పాయి. ఆరా మస్తాన్ మాత్రం జగనే మళ్లీ అధికారంలోకి వస్తాడని అంచనా వేశాడు. మిగతా సర్వేలు వైసీపీకి మాక్సిమం 60 సీట్లు రావచ్చని చెప్పగా మస్తాన్ మాత్రం మాక్సిమం 104 సీట్లు వస్తాయని, 49% ఓట్లు వస్తాయని లెక్కగట్టాడు. టీడీపీ కూటమి 47% ఓట్లు, 71 నుంచి 81 సీట్లు సాధిస్తుందని చెప్పాడు. అయితే వాస్తవ ఫలితాలు ఆయన అంచనాకు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. వైసీపీకి 10 సీట్లు, 40% ఓట్లు మాత్రమే దక్కనుండగా కూటమి సీట్లు 165కు చేరుకునున్నాయి. కూటమికి 50% పైగా ఓట్లు పడే అవకాశం ఉంది. వైసీపీ దాదాపు 25 సీట్ల ఆధిక్యంతో అధికారంలోకి వస్తుందన్న ఆరా మస్తాన్ ఆ పార్టీ ఒత్తిడితోనే తప్పుడు లెక్కలు చెప్పారనే విమర్శలున్నాయి. ఏపీ ఎంపీ ఎన్నికలపై ఆరా మస్తాన్ వేసిన అంచనాలు కూడా తారుమారయ్యాయి. వైసీపీ 48% ఓట్లు, 13 నుంచి 15 సీట్లు గెలుచుకుంటుందని మస్తాన్ చెప్పాడు. టీడీపీ కూటమి 47% ఓట్లు, 10 నుంచి 12 సీట్లు సాధిస్తుందన్నాడు. అంచనాలకు భిన్నంగా టీడీపీ కూటమి 21 సీట్లు, వైసీపీ 4 సీట్లు గెలుచుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో సాధారణంగా అన్నిటి మధ్య కొంత సారూప్యం ఉంటుంది. 5-10% తేడా ఉన్నా లెక్కలోకి రాదు. కానీ ఆరా మస్తాన్ పోల్స్ కు రియల్ ఫలితాలకు మధ్య ఏనుగుకు దోమకు ఉన్న తేడా ఉండడంతో ట్రోల్స్ బారిన పడ్డారు. ఆరా మస్తాన్ మరో లగడపాటివయ్యావా అని నెటిజన్లు గేల్ చేస్తున్నారు. 2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ గట్టిగా చెప్పగా అంచనాలు తారుమారయ్యాయి.